ఏపీలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పని చేయండి, ఫలితం ఆశించకండి అన్నట్టుగా సీఎం చంద్రబాబు బీజేపీ లీడర్లతో మాట్లాడారు అని ప్రత్యేకంగా ఈ మధ్యన డిస్కస్ చేశాం కదా. మాధవ్ ఎక్కువ సీట్లు కేటాయించండి అని అడిగితే ఎవరు పోటీ చేస్తారనేది ముఖ్యం కాదు, గెలవడం ముఖ్యమని తెలుసుకోవాలి అని చంద్రబాబు అన్నారు అని మనం అనుకున్నాం కదా. ఎస్, ఇది ఇప్పుడు లేటెస్ట్గా జనసేన వంతు. ఈసారి అయితే చంద్రబాబు అనడం కాదు, జనసేన లీడర్ నాదెండ్ల మనోహరే సొంత కేడర్కి చెప్పేశారు. ఎవరు పోటీ చేస్తారో అనే దానికంటే కూటమి గెలిచిందా లేదా అనేది ఇంపార్టెంట్ అని మనోహర్ అన్నారు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కౌన్సిలర్ పోస్ట్ కానివ్వండి, కార్పొరేషన్ పోస్ట్ కానివ్వండి, మనం సాధించుకోగలుగుతాం అనే నమ్మకం మీ అందరిలో కూడా రావాలి. దానికోసం మీరు శ్రమించాలి. అంతేగాని మనం తొందరపడి ఏదో మనకు కావాలి కదా, మనకు సంఖ్య కావాలన్న అనే విషయం మాత్రం మీరు ప్రస్తావించబాకండి. చూశారు కదా, అంటే పోటీ చేసేది టీడీపీనే, గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని ఇండైరెక్ట్గా చాలా శృతిమెత్తగా చెప్పారు జనసేన కేడర్కి అని అనుకోవాలా? అంటే ఈ హోల్ ఎపిసోడ్ చూడండి, అటు బీజేపీకి ఇచ్చిన మెసేజ్ అయినా, ఇటు జనసేన కేడర్కి చెప్పిన మాట అయినా కానీ టీడీపీ పోటీ చేస్తుంది, అధికారంలో ఉన్నారు కాబట్టి, లోకల్ బాడీ ఎలక్షన్ కాబట్టి ఎలాగో గెలుస్తారు, ఆ గెలుపులో మీ సంతోషం వెతుక్కోండి అని రెండు పార్టీల కేడర్కి, బీజేపీకి జనసేన కేడర్స్కి చెప్తా ఉన్నారా? కూటమి ఈక్వేషన్ భలే ఉందా. టీడీపీ గెలుస్తూ ఉంటుంది, మిగతా పార్టీలు రెండు ఆ గెలుపులో సంతోషాన్ని వెతుక్కుంటాయా? అలాగే చూడాలా?